హాయ్ అండి. ఈరోజు ఉల్లి చట్నీ చేసే విధానం వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపగుళ్ళు వేసానండి. మినపప్పు అయినా వేసుకోవచ్చండి. నేను సుమారుగా వేసానండి. మీకు అర్థం అవ్వాలంటే అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక స్పూన్ ధనియాలు, అలాగండి ఒక అర స్పూన్ జీలకర్ర అలా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసానండి. ఇక తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. ఒక 10 ఎండుమిర్చి వేసానండి నేను తీసుకున్న ఉల్లిపాయలకి. నేను ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెద్దవి కాదు, చిన్నవి కాదు, మీడియం సైజు పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఎండుమిర్చి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. దోరగా వేపుకోవాలండి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే చాలండి. ఇది మొన్న మా పెద్దోడు వచ్చినప్పుడు వేసానండి. పునుగులును ఈ చట్నీ చేశానండి. ఇంక మా చిన్నోడు ఉన్నాడండి, హెల్ప్ చేస్తున్నాడు. మా పెద్దోడు ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళిపోవాలండి. ఇంకా టైం అయిపోతుంది, లేట్ అయిపోయిద్దని మా చిన్నోడు హెల్ప్ చేశాడండి. ఇక ఇవి వేగిపోయిన తర్వాత చింతపండు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక నిమిషం అలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పసుపు వేసానండి. ఇంకా కరివేపాకు అండి. పసుపు అంటే అన్ని చట్నీలోకి కాదండి, ఉల్లి చట్నీలోకి వేసుకోవచ్చండి పసుపు. ఇంకా పసుపు వేసి ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే చెప్పాను కదండి ప్రతి చట్నీలోకి వేస్తానని. ఇక చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవడమేనండి, సాల్ట్ వేసి. చూసారు కదండి కలర్ ఎంత బాగుందో కరివేపాకు వేయడం వల్ల. మా పెద్దోడు అడిగాడండి, వాడికి కొంచెం ఇష్టం ఉండదు కరివేపాకు అంటే. కలర్ చూసి అమ్మ ఏంటి ఇలా ఉంది కరివేపాకు వేసావు అని అడిగాడండి. వేసానమ్మా తినాలమ్మా అంటే సరే అన్నాడండి. ఇక పోపు పెట్టుకోవడమేనండి. ఆయిల్ వేసి మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకేనండి. ఇంక మినపప్పు, శనగపప్పు అవసరం లేదండి, ముందు వేసాం కాబట్టి. ఇక ఆ పోపులోనే ఈ చట్నీ కూడా వేసుకోవాలండి. నార్మల్గా మనం మామూలు చట్నీలు అయితే చట్నీలో పోపు పెట్టుకుంటాం కదండి, దీనికి అలా కాదండి. ఈ పోపులోనే ఈ చట్నీ వేసి 2 నిమిషాలు వేడికి అలాగా కలుపుకోవాలండి. మొన్న టమాటా కొత్తిమీర పచ్చడి అంటే కచ్చాబచ్చా చేసుకున్నానండి. ఇది టిఫిన్లో కాబట్టి మెత్తగా రుబ్బుకున్నానండి. ఇక అది అయిపోయిన తర్వాత పునుగులు వేసానండి. ఇంట్లో దోసపిండి ఉంటే, పండగ రోజు కూడా బయటికి వెళ్తే మా పిల్లలు పునుగులు తిన్నారని చెప్పాను కదండి. ఇంకా సరే అని వాళ్ళకి ఇష్టం అని చెప్పి పునుగులు వేసానండి మార్నింగు. ఇంకా ఆయిల్ కూడా కొంచెమే ఉందండి. సరేలే దోశలు ఎందుకులే, అయినా పిల్లలకి పునుగులు ఇష్టం అని చెప్పి పునుగులే వేసి పెట్టానండి. ఎప్పుడు మామూలు చట్నీయే చేస్తానండి. ఆ రోజు ఉల్లి చట్నీ తినాలనిపించి ఇంకా అలా ఉల్లి చట్నీ చేశానండి. ఇక ఆయిల్ కూడా కొంచెం ఉంది కదండి, ఇంకా పునుగులు ఎలా ఉన్నా సరే చట్నీ కోసం మా వాళ్ళు తినేసారండి. అంత బాగుందండి చట్నీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చూడండి కొంచెం వాటర్ కూడా కలిపానండి. నిజంగా అండి చాలా బాగుంది చట్నీ అయితే. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.